నమస్తే అన్న అందరికీ నమస్కారం. యుఏఈ పైన ఇరాన్ దాడులను కువైట్ తీవ్రంగా ఖండించింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తూ ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన వాణిజ్య నౌకలపైన ఇరాన్ డ్రోన్లతో జరిపిన దాడిని కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. అలాగే యుఏఈ పైన డ్రోన్లు మరియు మిసైళ్లతో ఇరాన్ విరుచుకుపడటాన్ని కువైట్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిని అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించిన కువైట్ ఇది అంతర్జాతీయ జలసంధుల్లో నౌకాయాన భద్రతకు నేరుగా ముప్పు కలిగించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్లిష్ట సమయంలో సోదర దేశమైన యుఏఈకి కువైట్ ప్రభుత్వం పూర్తి సంఘీభావాన్ని ప్రకటించింది. తన భద్రతను ప్రయోజనాలను కాపాడుకోవడానికి యుఏఈ తీసుకునే అన్ని చర్యలకు కువైట్ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. వాణిజ్య నౌకలను లక్ష్యం చేసుకోవడం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 2817తో పాటు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని చెప్పి కువైట్ స్పష్టంగా పేర్కొంది. అంతర్జాతీయ సముద్ర మార్గాలలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి విఘాతం కలిగించడం ప్రాంతీయ భద్రతను, ప్రపంచ సరఫరా వ్యవస్థలను దెబ్బతీస్తుందని చెప్పి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇటువంటి దాడులను తక్షణమే నిలిపివేయాలని, సముద్ర మార్గాలను ఒత్తిడికి లేదా బ్లాక్మెయిలింగ్లకు సాధనాలుగా వాడుకోకూడదని చెప్పేసి కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిమాండ్ చేసింది. ఇరాన్ మనం చూసుకుంటే హార్ముజ్ జలసంధిని మూసివేసిందనమాట. అలాగే యుఏఈ మనం చూసుకుంటే హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయ మార్గంగా మనం చూసుకుంటే పుజైరాలో ఉన్న ఒక జలసంధిని అయితే వాడుతూ ఉందన్నమాట. దానిపైన కూడా ఇరాన్ దాడులు చేయడంతో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నట్లయితే కువైట్ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.